అది మీరు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పి నాకు ఇవ్వండి. మిగతాది అమరాబాద్ మండలంలో అమరాబాద్ పదవి రావట్లేదు కదా, బల్మూరు పెట్టుకోవాలి. ఇక్కడ నా కార్ని ఇక్కడ ఇప్పుడే నా కార్ అక్కడ ఉంటే తీసి పంపించిన, మీరు కూడా దయచేసి ఆ వెహికల్స్ ఆ డీసీఎంలు ఆటోలు అక్కడ స్టేడియంలో పెట్టుకోండి. తర్వాత అయిపోయినాక 10వ బాక్స్ దగ్గర ఆఫ్ లేదు, 11వ బాక్స్ దగ్గర ఎవరిని ఒకరు మరి మున్సిపాలిటీలో ఒకరిని వినోద్ పెట్టండి. మీరేం మనకు తీసుకొచ్చిన మహిళాస్ మనలు, అలాగే ఇక్కడ విచ్చేసిన అచ్చంపేట పౌరులు, అక్కలు, చెల్లెళ్ళు, మా కౌన్సిలర్లు, మిత్రులు అందరూ కూడా ఇక్కడ ముందర చైర్స్ వేసాము. చైర్స్లో ఆసీనులు కాండి. మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, ఘన స్వాగతం పలకడము. అలాగే మీకు కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బాక్సులలో పెట్టుకోండి అమ్మా బతుకమ్మను. ఎక్కడెక్కడ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు అక్కడికే వస్తారు, మీ వివరాలు తీసుకుంటారు, అక్కడ వచ్చి మార్కులు వేస్తారు. కాబట్టి టెన్షన్ పడేది ఏం లేదు, చాలా ప్రశాంతంగా డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకోండి. అలాగే బాక్సులు వేసాము, వెహికల్స్ లోపల దాకా తీసుకొచ్చారు, కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి వెహికల్స్ ఏమున్నా అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కుర్చీల మీద ఆసీనులు కాండి, వీక్షించండి. అంతా మనం ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం. మన ఎమ్మెల్యే గారికి స్వాగతం. అంటేనే ప్రకృతి పండుగ. ప్రకృతి మనకిచ్చిన ఎన్నో రకాల పువ్వులు, ఆకులు, దాంతో మనం అలంకరణ చేసి ప్రదర్శన చేయడమే ఈ బతుకమ్మ ప్రత్యేకత. సరే చూడండి సార్ కొంచెం వెనకాల కొంచెం తీసుకోండి. ఓకేనా సార్? ఓకే సార్. వెళ్ళండి. ఇది పెద్ద పక్కన కాబట్టి దీనికి 20 మెంబర్స్ ఉన్నాం సార్. మేము అర్జున్ మొత్తం పెద్ద దానికి వచ్చేసినాం. ఇంకా అక్కడ ఇటు సైడ్ ఇక్కడ ముందు సైడ్ కూడా పెట్టినాం. ఇంకా సెకండ్ రౌండ్ కూడా పెట్టుకున్నాం సార్ మేము. ఫోటో దింపే అన్ని కంప్లీట్ చేసి అందరి మార్క్స్ మన దాని చూసి బాగుందమ్మా. మీరు ఎంతమంది అందరూ మీకు చెప్పాము.
రౌండ్గా తిరుగుతాయి బాక్స్ పెద్దగా ఉంది కదా సార్. సార్ అండి సార్ మహాబతుకమ్మ సంబరాలకు ఇచ్చేసిన అంజలు తెలియజేస్తున్నామండి. సార్ ఓకే సార్. అసంపేట పట్టణంలో అన్న టైగర్ డాక్టర్ చుక్కల వంశకృష్ణ గారికి అన్నగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. బయట ఉన్న మొత్తం ఇక్కడ హలో 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 ఏ ఛానల్ మ్యూజిక్ షోలో అయితే నాకు తెలియకుండా సార్ మేము మహిళా తల్లులందరికీ పేరు పేరున డోలక్ డబ్బు స్టాండ్ స్వాగతం సుస్వాగతం. డోలక్ డబ్బు స్టాండ్ తీసుకురా. హలో 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 వెనకాలకు రావచ్చు కదనా. నేను బిగ్ రిపోర్టర్ ఇప్పుడు ఆడితే అలసిపోతారు. కాంపిటీషన్ అప్పుడు ఆడాలి. ఇప్పుడు మళ్ళీ మేము మన అనౌన్స్ చేస్తారు ఏ టీం ఆడాలని. హలో 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 కొంచెం బేసండి హలో 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 సంబరాలకు ఇచ్చేసిన భక్తజన బృందం అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకకు ఇచ్చేసిన భక్తజన బృందం అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ సర్వదా ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఎంత లేట్ అయిందమ్మా మీకు ఎప్పుడు మీకు హాఫ్ అన్ అవర్ అని చెప్పి హాఫ్ అన్ అవర్ నుంచి ఆ రోడ్డు ప్రాంతంలోని కాంగ్రెస్ ముద్దుబిడ్డలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి యువతులకు మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా చూసారని పంపిస్తున్నా టెక్నిక్ పడేది. రోడ్ గిరి కవర్ చెప్తారు ఓకే చూసుకున్నాను.
ఓకే ఫోన్ దియనా ఓకే రైట్ సార్ ఓకే సార్ మైకులు ఇవ్వాలి మాకు మైకులు ఇవ్వాలి మైకులు లేవు హలో 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 పండుగొస్తే పూలు కాదు పూల కోసమే పండుగ ఏ పండుగలో అయినా పూలతో దేవతను పూజిస్తాము కానీ పువ్వులనే స్వాగతం మన నల్లమల్ల మహా బతుకమ్మకి స్వాగతం అచ్చంపేటలో ఇట్లాంటి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన నల్లమల్ల ముద్దు బిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎందరో గొప్ప గొప్ప నాయకులకి మరొకసారి స్వాగతం సుస్వాగతం. అసలు బతుకమ్మ అంటే ఏంటి? ఏ పండుగలో అయినా పువ్వులతో దేవతలను పూజిస్తాము కానీ పువ్వులని దేవతగా పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ పండుగని కదా. నిజంగా ఇది మనం జరుపుకోవడం గొప్ప విషయం. ప్రకృతితో మమేకమై మన జీవితం ఎంతో అద్భుతమైంది. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులు. తీరొక్క పువ్వులు తీసుకొచ్చి రంగురంగుల బతుకమ్మలు పెంచి సాక్షాత్తు ఆ గౌరమ్మ తల్లిని మన ఇంటి ఆడపడుచుగా భావించి ఆ తల్లిని పూజించి గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. ఊరు వాడ పల్లె ఆడపడుచులందరూ ఒకచోట చేరి గాజుల చప్పట్లే మన బతుకమ్మ పండుగ. గొంతెత్తి చల్లగా కాపాడు తల్లి అని కోట్లాది ఆడపడుచులను కోరి ఆ బతుకమ్మ పండుగ ఆ తల్లి మనకు అడిగిన వరములన్నిస్తుంది. 9 రోజులు ఘనమైన వేడుకలు. ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి గాజుల చప్పట్లతో అందరు ముగిస్తుంటే ఆ గౌరమ్మ తల్లి ఇక్కడ వచ్చేసి మనతో ఆడుతుంది. అలా ఉంటుంది మన పండుగ. 9 రోజుల ఘనమైన పండుగలో ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుకొని అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యపు బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, ఆ బతుకమ్మలు ఇలా చివరి రోజు సద్దుల బతుకమ్మని గంగమ్మ ఒడికి చేర్చుతాం. అలా మన ఇంటింటి ఆడపడుచులందరూ వచ్చి ఒకచోట చేరి ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి ఏ వరం కాదనదు. అంత గొప్ప పండుగని మనం నిర్వహించుకుంటున్నామంటే అది మన అదృష్టం. ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. గట్టిగా ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ వచ్చేసింది. స్టార్ట్ అయ్యింది. అందరూ రెడీగా ఉండాలి. ఎలుకపైన ఊరేగే ఎల్లలోకముల తిరిగే ఏలుచుండు వెళ్ళరను గణపతి ఎత్తుకొకడకు నీ మహిమలను. ఎలుకపైన ఊరేగే ఎల్లలోకముల తిరిగే ఏలుచుండు వెళ్ళరను గణపతి ఎత్తుకొకడకు నీ మహిమలను.
ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. పొందుగా గణపతి పడబడినటువంటి పద్మకి ధన్యవాదాలు. ఇప్పుడు అందరమ్మా అందరూ ఆడాలి. మరి ఈరోజు పూల పండుగ ప్రకృతి ప్రసాదించినటువంటి మహాబతుకమ్మకు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు డాక్టర్ మన శాసనసభ్యులు అచ్చంపేట చిక్కుడు వంశకృష్ణ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే దరుగు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అచ్చంపేట పట్టణంలో ఈ నల్లమల్ల మహాబతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా అచ్చంపేట పట్టణంలో ఆడపడుచులతోటి కనీసం 5,000 మందితోటి ఈ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని మేమందరం కలిసి ఇక్కడ చేసిన స్థాయిలో 50,000 మందితోటి బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఇవాళ అక్కడ పండుగ జరుగుతూ ఉంది. అదే తరహాలో ఈ ప్రాంతం పెద్దల గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఆడపడుచులకు అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రిపూట భోజన వసతులు కూడా కల్పించి ప్రైజెస్ కూడా ఎన్ని 50,000 ప్రైజు, 25,000, 15,000, 10,000 ఇవి కాకుండా కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ఒక 10 ప్రైజులు నిర్వహించి అందరికి కూడా మంచి ఎవరైతే నెంబర్ 1 ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అవన్నీ కూడా జడ్జెస్ కూడా నియమించి మా ఆడపడుతులతో పాటు అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా మార్కులు వేసి వారికి ఏదైతే ఈ బహుమతుల ప్రధానం ఉంటుందో వారి చేతులు వారు నిర్ణయించినటువంటి వాటికే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు రాజేంద్ర గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ అంతటి మల్లేష్ గారు, తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ మా శైలజ గారు, అదేవిధంగా ఉమామహేశ్వర టెంపుల్ కమిటీ చైర్మన్ మా మాధవరెడ్డి గారు, అదే మండల పార్టీ అధ్యక్షులు నర్సయ్య యాదవ్ గారు, మాజీ ఎంపీపీ రామనారాయణ గారు, అదేవిధంగా మా శేఖర్ గారు, సుధాకర్ గారు, మా బుచ్చిరాములు గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, అదేవిధంగా గిరివర్ధన గౌడ్ గారు, జిల్లా ఓబీసీ చైర్మన్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ఈ కుల మతాలకు అతీతంగా ఎందుకు చెప్తున్నట్టే మా ముస్లిం సోదరి మణులు కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అంతేందుకు అచ్చంపేటలో మొన్న అయిపోయినటువంటి వినాయక చవితి
ఆ సందర్భంగా ముస్లిం సోదరులు 70,000 పాట పాడి వేలం పాట పాడి లడ్డు తీసుకున్నారంటే ఇవాళ ఈ ప్రాంతంలో మత సామరస్యం ఏ రకంగా కాపాడబడుతుందో మీరు అర్థం చేసుకోండి. కులాలు ముఖ్యం కాదు, మతాలు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యము. అన్ని పండుగలు అందరూ కలిసి చేసుకోవాలి. ఏ పండుగ అని వాళ్ళ పీర్ల పండుగ చేస్తాం, హిందువులమే చేస్తాం. బక్రీద్ పండుగ చేస్తాం, సగం మంది హిందువులమే. రంజాన్ అంటే ఎక్కువ శాతం ముస్లింస్, కానీ పీర్ల పండుగ అయితే 80% హిందువులమే చేస్తాం. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా నిజాం నవాబు గారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి అందరూ మత సామరస్యానికి ప్రతీకగా నిలబడినటువంటి ఈ బతుకమ్మ పండుగకు మీరందరూ కూడా ఆదరిస్తున్నందుకు మా మహిళా మండలి పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి కూడా మేము స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఇప్పుడు 5 నిమిషాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అమ్మాయి సమయం ముఖ్యం కాదు, రాత్రి 12 గంటల వరకైనా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి అందరూ కూడా మీకు ఒకటే పాటకు దాదాపు ఒకేసారి 12 టీములు ఆడతాయి. మళ్ళీ ఒక పాట చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఆ ఒక రౌండ్ అయిపోగానే మళ్ళీ ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇస్తాం. మళ్ళీ సెకండ్ రౌండ్కి రెడీ కావాలి. ఎన్ని రౌండ్లు ఉంటే అన్ని రౌండ్లు అందరినీ కూడా ఆడిపిస్తాం. ఇవాళ వాతావరణం కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉంది. మరి అన్నిటికి మించి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి చాలామంది, దీనికి ఏర్పాటు చేసినటువంటి చాలామంది నాయకులకు వారందరూ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి చంద్రమోహన్ గారు, వెంకటేష్ గారు, ఇంకా వాళ్ళ టీము అందరూ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమే కాకుండా మున్సిపల్ సిబ్బందికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి వాళ్ళు చంద్రకుమార్ గారు, పద్మ మెడికల్, రమేష్ గారు, కౌశల్య షాపు, రఘు సత్యలక్ష్మి టాకీస్ గారు, రాజు, కందూరు సుధాకర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా దాతలు, వారందరూ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి కూడా మీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ 5 నిమిషాలలో త్వరలో స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మెప్మా ఐకేపీ, మెప్మా అంటే టౌన్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు, ఐకేపీ ఇందిరా క్రాంతి పథం వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళే కాకుండా కొంతమంది స్వతహాగా వచ్చి మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలామంది టీచర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, మరి ఈ దీంట్లో లేనటువంటి వాళ్ళు కూడా చాలా టీములు వచ్చినాయి. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీ అందరు కూడా ఇప్పుడే మా జడ్జీలు ఒక ఎన్ని టీములు ఉన్నాయి, 3 టీములు ఉన్నాయి. 3 టీములు కూడా మీరు ఇబ్బంది లేకుండా, టెన్షన్ పడకుండా బతుకమ్మను ఒక గంట తర్వాత లంచ్, డిన్నర్ కూడా స్టార్ట్ అవుతుంది. వర్కింగ్ డిన్నర్ కూడా స్టార్ట్ అవుతుంది. 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాం. ఏమి ఇబ్బంది లేదు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బతుకమ్మ కుంటను ఒకటి తయారు చేసాం. లాస్ట్ టైమే ఇది పూలు కూడా బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేయాలి బతుకమ్మని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా మనం చేస్తూ మరి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్స్ తోటి మనం ఒక న్యాయ నిరంతర బృందాన్ని ఏర్పాటు చేసినాం. వారందరూ ఇక్కడ వస్తే వారిని పరిచయం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. కిందికి వచ్చి మనం వాళ్ళ పరిచయం చేస్తాం. హలో, పేర్లు ఎక్కడండి? ఈ యొక్క బతుకమ్మ పోటీలకు ఒక 3 బృందాలు న్యాయ నిరీతలుగా మేము ఇక్కడికి పంపిస్తాం. తర్వాత వారి టీంలో వెంకటేష్ అడ్వకేట్ గారు, వారి టీంలో సురేఖ గారు, కొంచెం సైడ్ పెట్టుకోండి. తర్వాత సుష్మా గారు, ఎంఎస్ఎన్ స్కూల్. ఓకే, తర్వాత ఇక్కడ డి పల్లవి గారు, న్యూ ఎక్సిట్ స్కూల్ పల్లవి గారు. నవ్యశ్రీ గారు, గీతాంజలి స్కూల్. గిరి యాదవ్ గారు, న్యూ ఎక్సిట్ స్కూల్. గోవిందమ్మ టీచర్, జిఎంఆర్ ఆదిత్య స్కూల్. తర్వాత సానా మెహ్రా గారు, గీతాంజలి స్కూల్. నిరంజన్ గారు. సుస్వాగతం మా అమ్మ అనురాధమ్మకు స్వాగతం, మా తల్లి అనురాధమ్మకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం మా అమ్మ అనురాధమ్మకు స్వాగతం, మా చిక్కుడు అనురాధమ్మకు స్వాగతం.
నీళ్ళు పోసుకున్న తల్లికి నిమ్మలంగా ఉండాలని నిరంతరం ప్రజలల్లో వెలిగే మా అమ్మరా నిరంతరం జీవితంలో వెలగంగా సుఖశాంతంగా ఉండాలని స్వాగతం సుస్వాగతం అమ్మా అనురాధమ్మకు స్వాగతం మా చిక్కుడు అనురాధమ్మకు స్వాగతం. చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన బతుకమ్మ పాటలకి మీరందరూ డాన్స్ వేయవలసిందిగా కోరుతా ఉన్నాము. నౌ ద కౌంట్ డౌన్ స్టార్ట్స్. 10 9 8 7 6 5 4 3 2 1 0 స్టార్ట్. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుకపామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుకపామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన గిడి బిందె తీసుకపడతీలోన రమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుకముడితా నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీసుకముడితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన నేలకు నిచ్చనలేసి సకలు గోసుకు రావాలే తెన్నెలతో జత కట్టాలే పున్నమి నవ్వై నవ్వాలే సింగలు పెద్దలు కలవాలే సింగేవి నేలకు దింపాలే అమ్మారమ్మ కొండ గోనసరు గట్టు తానాలో గాలిలోన తేలి తుమ్మిదలే కోలాటాలు పాడెను పొంగి పాడినారో పొంగి పాడినారో ఎంతలై ఉలికిందో ఉససెట్టుమా అపుల తీసుకుల కల్లే పాలమ్మ పాటమ్మ నీవు మా పల్లె తల్లి పాల వెల్లివే రంగవల్లు లవదా బొగిలి పూల మొగ్గలాయ పల్లె బొక్క సిక్కులాయ ఆటలాయ తాటలాయ వాడ వాడ
Look